యానాం దర్యాల తిప్పలో లంకర వేసిన బోటు అగ్ని ప్రమాదానికి గురైంది. బోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగి అందులో ఉన్న మత్స్యకారులు సజీవ దహనమయ్యాడు. పోలవరం మండలం భైరవపాలెంకు చెందిన మత్స్యకారుడు బోటును గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై వివరాలను సేకరిస్తున్నారు. నేను చేశానులే. అయితే గత సంవత్సరం జనవరిలో ఈ బోటు సంవత్సరానికి ఒకరికి పెట్టడం జరుగుతుంది రిలయన్స్కి. ఆ రిలయన్స్ వాళ్ళకేమో కాంట్రాక్ట్ పెట్టారు. కాంట్రాక్ట్ పెడితేనేమో పొద్దున్నే ఉదయం బోటు వచ్చిందని చెప్పాడు మా వాడు. నేను ఫోన్లో మాట్లాడారు వేరే పని మీద. బోట్ లోడ్ వేసి పంపాలని చెప్పారు. చెప్తే దాని మీద ఏంటంటే లోడ్ వేసి పంపించేస్తాను మధ్యాహ్నానికి అని చెప్పడం జరిగింది. ఏం లోడ్ వేస్తున్నారండి? ఆయిల్ వేసి అండి అన్నీ పంపించాలి. డీజిల్ ఆయిల్ వేసి రేషను ఇవన్నీ కూడా సామాగ్రి కాయగూరలు అన్నీ వేసి పంపించాలి. కాబట్టి వేసుకుంటూ పంపించేది సెల్ఫ్. ఈ లోపల నాకు ఫోన్ చేస్తే అడిగితే ఇలాగ బోటు సెల్ఫ్ అవ్వలేదని కిందకి వెళ్ళాడు మా తమ్ముడు. అదిని సెల్ఫ్ పడుతుంటే ఫైర్ అయిపోయి అంటుపోయింది. మా తమ్ముడు లేడు, నేను ఇక్కడే దగ్గరలో ఉన్నాను, ఉన్నాను. నేను వచ్చేటప్పుడు మొత్తం ఫైర్ అయిపోయింది. మనిషి ఏమో గంగాధరి కామాడి, వయసు 36, 37 ఉంటుంది. 34 ఉంటాయి. అది జరిగింది. పిల్లలు ముగ్గురు ఇంకా గుర్తించలేదు. అంటే బోట్లో వాటర్ ఉంది కాబట్టి ఆ వాటర్ అంతా తీసిన తర్వాత బాడీ ఏ పరిస్థితిలో ఉందని మరి తెలియదు కదా, ఏ తిన్నంగా ఉందన్నది తెలియదు. నా పేరు కామన్ నాగేశ్వరరావు, బైరపాలెం అండి. రిలయన్స్ వాళ్ళకి బోట్ ఇచ్చారండి కాంట్రాక్ట్కి. అది బోట్ ఇస్తూ ఉంటే అక్కడ నుంచి బంకరింగ్ కంపారండి బోటు. ఆయిల్ అవన్నీ వేసుకుంటూ ఉంటే వెళ్ళిపోయే టైంలో చలప అవ్వబోతులో కిందకి వెళ్ళి చలప ఇలా వెంటలకి ఫైర్ అయిపోయిందండి. అందులో మా తమ్ముడు ఉండిపోయాడండి. ఇదేం జరిగిందండి. ఇద్దరండి, ఒకటి ఏటూరు రీసెంట్, ఒకటి మా తమ్ముడు ఉండిపోయాడండి. కామర్ గంగాధరి మా తమ్ముడేనండి. మా తమ్ముడు కామర్ గంగాధరి అండి. బోట్లో ఉండిపోయాడండి. కామన్ నాగేశ్వరం అండి, బైరపాలెం అండి. ఇదేం జరిగింది. పొద్దున్నే 6 గంటలకు వచ్చిందండి. పొద్దున్న 6 గంటలకు వస్తే 11 గంటలకి లోడ్ వేసి పంపాలండి. ఆయిల్ లోడ్ అండి. ఆయిల్ గీలన్నీ వేసి రేషన్ వేసి పంపేసి చల్లపడతా ఉంటే ఫైర్ అయిపోయిందండి బోట్. ఇక్కడ యానాం పక్కన ఉన్నటువంటి దర్యాల తప్ప ఎన్ఈసి జట్టి దగ్గర ఒక బోటు ఫైర్ అవుతుందని మాకు మధ్యాహ్నం సమాచారం వచ్చింది. మాకు సమాచారం వచ్చిన వెంటనే ప్యారలల్గా యానాం ఫైర్ స్టేషన్కి, అలాగే దగ్గరలో ఉన్నటువంటి ఓఎన్జీసీ రిలయన్స్ ఫైర్ స్టేషన్ ముందు అలర్ట్ చేసి మేము కూడా టర్న్అవుట్ అయ్యాం. వచ్చేసరికి ఇక్కడ బోటు ఫుల్గా మంటల్లో ఉంది. బోట్ని ఇది స్టార్ట్ చేసే క్రమంలో స్పార్క్ వల్ల మంటలు వ్యాపించినాయని చెప్పేసి మాకు స్థానికుల ద్వారా సమాచారం ఉంది. అలాగే ఫైర్ అయిన తర్వాత వెంటనే కంట్రోల్ చేద్దామని కె గంగాధర్ అనే కుర్రవాడు సుమారు ఒక 40 సంవత్సరాల వరకు ఉంటాయని చెప్తున్నారు. లోపల చిక్కుకున్నాడని చెప్తున్నారు. మేము ఇంకా రెస్క్యూ చేయాల్సి ఉంది. అలాగే ఈ బోటు రిలయన్స్కి సంబంధించి పెట్రోలింగ్ విధులు, కాంట్రాక్ట్ విధుల్లో ఉన్నట్టు మాకు తెలిసింది. వెంటనే మాకు ఫైర్ అయితే పూర్తి స్థాయిలో కంట్రోల్లోకి